బాల్య వివాహాలు లేని జిల్లాగా ప్రకాశం జిల్లాను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా పేర్కొన్నారు. పౌష్టికాహార పక్షోత్సవాల సందర్భంగా బుధవారం కనిగిరి ఎంపీడీఓ కార్యాలయంలో గర్భవతులకు నిర్వహించిన సామూహిక శ్రీమంతాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా, శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, కనిగిరి మున్సిపల్ చైర్మన్ శ్రీ అబ్దుల్ గఫర్, ఎంపీపీ శ్రీ ప్రకాశం, ఆర్డీఓ శ్రీ కేశవర్ధన్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు నిర్వహిస్తున్న 7వ పౌష్టికాహార పక్షోత్సవాల భాగంగా ఈ రోజు మాతా శిశు సుఖీభవ సామూహిక శ్రీమంతం వేడుకలు నిర్వహించడం, తల్లిపాలపై అవగాహన మరియు కౌన్సిలింగ్ ఇవ్వడం, సెక్రటేరియట్ స్థాయిలో విలేజ్ హెల్త్ శానిటేషన్ న్యూట్రిషన్ డే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మొదటి 1000 రోజుల గర్భస్థ దశ నుండి 2 సంవత్సరాల వరకు సంరక్షణపై శ్రద్ధ వహించడం, గర్భిణీ తల్లికి హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడం, గర్భిణీ తల్లి ఒత్తిడి మరియు ఆందోళనకు తగ్గించడానికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడం, తల్లి మరియు బిడ్డను కాపాడడానికి కుటుంబం మరియు సమాజం నుండి మద్దతును నిర్ధారించడం, మెరుగైన పౌష్టికాహారం మరియు సకాలంలో టీకాలు వేయడం, తల్లి మరియు శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, శిశువు మరియు చిన్నపిల్లలకు పౌష్టికాహార పద్ధతులపై తల్లి మరియు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అన్నారు. నేడు ప్రైవేట్ వైద్యశాలల్లో కంటే ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని బంగారు బాల్యం పేరుతో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ గర్భవతులు, బాలింతలు ఆరోగ్యమైన జీవనం సాగించాలన్నారు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ఆడబిడ్డలకు గర్భం దాల్చిన సమయం నుండి ప్రసవం అయ్యేంత వరకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కాకుండా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకునేలా అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. బిడ్డ పుట్టిన మొదటి రోజు నుండి మంచి పౌష్టికాహారం తీసుకుంటూ వైద్యుల సలహాలు, సూచనలు తప్పక పాటిస్తూ ఆరోగ్యమైన బిడ్డలను సమాజానికి అందించాల్సిన బాధ్యత ప్రతి తల్లిపై ఉందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీమతి, స్థానిక శాసనసభ్యులు గర్భవతులకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. తొలుత అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మరియు ఐసిడిఎస్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.